హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజు వ్లాగ్స్. ఇది డే రొటీన్ వ్లాగ్ అండి. ఇది ఫ్రైడే మార్నింగ్ లేచి జడ అయితే వేసుకొని పక్కలైతే ఎత్తేసాను. పక్కలెత్తిన తర్వాత గిన్నెలు కడగడానికి చూస్తే కొంచెం ఎగ్ దమ్ బిర్యానీ అయితే మిగిలింది. నిన్న మా చెల్లెలు పోతుంది కదా, అందుకనే నేను ఎగ్ దమ్ బిర్యానీ కాదు ఎగ్ పులావ్లా చేశాను. దానిలోకి కాంబినేషన్గా రైతా చేసుకున్నాము, తిన్నాము. అది కొంచెం మిగిలింది, ఇప్పుడు తినే అంత ఇది లేదు, అందుకని అది కొంచెం పక్కన పెట్టేసి రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. మేము ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టిఫిన్స్ తింటారు కదా, అలా టిఫిన్ తినము, రైస్ కర్రీ వండుకొని తినేస్తాం అనమాట. ఇప్పుడు రైస్ అయితే తీసుకున్నాను. నేను రైస్ పక్కకు తీస్తున్నాను కదా, ఒక గుప్పుడు రైస్. అదేంటంటే మేము నార్మల్గా చర్చ్కి వెళ్తాము. చర్చ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మండే నుంచి సండే వరకు ఈ 1 వీక్లో మేము వండుకుంటాం కదా, ఎప్పుడు వండుకుంటే అప్పుడు మార్నింగ్ పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇదే నా రొటీన్. మార్నింగ్ లేచి అన్నం అయితే వండేసాను, బియ్యం అయితే కడిగి పక్కన పెట్టాను. ఇది ప్యాకెట్ బియ్యం కదా, నార్మల్గా మనం ఆడిచ్చిన బియ్యం అయితే పక్కన పెట్టవసరం లేదు, నానవసరం లేదు. మనం ఈ ప్యాకెట్ బియ్యం కదా, బియ్యం నానితే తొందరగా ఉడుకుతుంది, అలాగే గ్యాస్ కూడా సేవ్ అయ్యింది. అసలు ఇది వర్షాకాలం కదా, మధ్యలో ఎక్కడ గ్యాస్ అయిపోయినా కానీ పొయ్యి కూడా లేదు. ఆ పొయ్యి మీద వండాలంటే బయట వండాలి, అక్కడ వర్షం పడుద్ది. అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా బియ్యం అయితే నానబెట్టుకొని వండుకుంటున్నాము. రైస్ అయితే పక్కన పెట్టాను కదా నానతాయని. ఇప్పుడు నేను కర్రీకి దొండకాయ కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. దానికోసమే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, దొండకాయ కర్రీ, దోసకాయ కర్రీ, అలా వెజిటేబుల్ కర్రీ ఏదైనా ఉంటుంది కదా, అప్పుడు ఆనియన్స్ అనేవి 1-2 కోసుకోవాలి అంతే. ఎక్కువ ఆనియన్స్ కోసుకుంటే ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఎలా కట్ చేసుకుంటే అలా కట్ చేసుకోండి. నేనైతే గుండ్రెచ్చడుగా కట్ చేసుకున్నాను, కొంతమంది బారుగా కూడా కట్ చేసుకుంటారు. కర్రీకి గుండ్రెచ్చడుగా, ఫ్రైకి బారుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దొండకాయలు చూసారా ఎన్ని పాడైపోయినాయో. అసలు చూడడానికి పైకి ఫ్రెష్గానే ఉంటున్నాయి, కానీ అవి కోసి చూస్తుంటే బియ్యం కడిగి పక్కన పెట్టి కూరగాయలు కోసాను. కోసినంత అయిపోయిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని ఒక్కో పక్కన స్టవ్ మీద పెట్టేసి వేరే పక్కన కర్రీ కూడా నేను కుక్ చేస్తున్నాను. కర్రీ ప్రాసెస్ మొత్తం నేను ఫుల్ వ్లాగ్ తీసాను, అది ఇందులో యాడ్ చేస్తే నేను మళ్ళీ వాయిస్ ఓవర్లు ఇచ్చి చాలా ల్యాగ్ అయిపోద్దని నేను ఎక్కువ ప్రాసెస్ అయితే ఇందులో చూపించట్లేదు. జస్ట్ ఆయిల్ పోసి ఫస్ట్ దొండకాయలను వేసుకోవాలి. ఎప్పుడైనా దొండకాయ కర్రీ వండినప్పుడు ఆనియన్స్ వేయించిన తర్వాత దొండకాయలను అయితే వేయకూడదు. దొండకాయ డీప్ ఫ్రై అయిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దొండకాయ మనకి చాలా మంది పిల్లలు తినరు కదా, పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా దొండకాయ అంటే అస్సలు ఇష్టపడరు, కసమంటది అలా అంటారు. అలా ఉండకుండా చక్కగా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే దొండకాయలను ఫస్ట్ మీరు ఎవరైనా ఈ ప్రాసెస్లో చేస్తారా? ఒకసారి చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఇక్కడికి మధ్యాహ్నం అయితే నేను వీడియో ఏం తీయలేదు, నార్మల్గా ఈవినింగ్ అయిపోయింది. కర్రీ అయితే కొంచెం అంటే కొంచెమే మిగిలింది. ఈవినింగ్ పచ్చిపులుసు చేసుకుని అందులో నంచుకొని అయితే తినేస్తాము. రైస్ కూడా కొంచెం మిగిలింది. మధ్యాహ్నం సీరియల్స్ చూసేటప్పుడు ఏమో పోవట్లేదని మా అమ్మ అయితే పేలాలు అయిపోయింది, ఆ పేలాలు అయితే తిన్నాము. మార్నింగ్ బట్టలు ఉతికాను, గిన్నెలు తోమని ఏం మీకు అంతా ఈవినింగ్ కూడా వీడియో ఏమీ తీయలేదు, ఎందుకంటే ఫ్రైడే కదా, ప్రేయర్కి వెళ్ళి వచ్చి లంచ్ చేసి 10 అయిపోయింది. ఇంకా వీడియో తీయాలని అనిపించలేదు, సారీ. అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ మీరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోలని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.